పల్లకి ఇది మీరు ఆ మల్లెపూల పల్లకి సాంగ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంటే ఆ సాంగ్ పాడినటువంటి ఆ ఫోక్ సింగర్స్ ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి నడుస్తుంటే ఇది ఈ సినిమాలో ఉండాలి అనేది. సో ఈ సినిమాలో ఉంటుందా? యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి, నేను స్వతహాగా ఇప్పుడు అయ్యప్పమాల వేశాను కాబట్టి అక్కడ స్వాములు వీళ్ళందరూ పాడేవాళ్ళు మల్లెపూల పల్లకి సాంగ్. ఏది నేను స్టోరీ రైటింగ్ అంతా ఫినిష్ అయ్యాక తర్వాత రవణ మీకు గుర్తుందా డ్యామ్ దగ్గర మొత్తం అందరూ పాడమంటుంటే మీరు కొంచెం పాడలేకపోవడం సీన్ తీసాను కదా. సీన్ తీసినప్పుడు ఇక్కడ ఏదైనా ఒక ఎనర్జెటిక్ సాంగ్ లాంటిది ఏదైనా ఉంటే బాగుంటదని అక్కడ స్వాములు అందరిని అడిగితే ఎక్కువ మంది స్వాములు ఈ పాట గురించి చెప్పారు. మల్లెపూల పల్లకి సాంగ్ అయితే కొంచెం బీట్ ఉంటుంది బాగుంటదండి అని. సో నేను ఆ పాట పెట్టి ఒక చిన్న సీన్ షూట్ చేశాను. నేను ఇక్కడ బ్యాక్ వచ్చి సెకండ్ షెడ్యూల్ చేయక ముందు సోషల్ మీడియాలో ఒక్కరు స్టార్ట్ చేశారు మల్లెపూల పల్లకి సాంగ్ ఉంటే బాగుంటది. సో నేను ఇక్కడ ఎందుకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానంటే ఎవరైతే ఆడియన్స్ చాలా రేర్ గా జరుగుతుంది, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది మనం ఆల్రెడీ అనుకోవడం. సో నేను అనుకున్నది ఆడియన్స్ కూడా అనుకోవడంతో దానికి ఏదో అందరూ అడుగుతున్నారని చెప్పేసి సాంగ్ పెట్టడం కాదండి. ఆ సాంగ్ ఒక ప్రాపర్ ఆర్క్ ఉంటది ఫిల్మ్ లో. ఆ సాంగ్ వచ్చేటప్పుడు థియేటర్ మొత్తం ఎరప్ట్ అవుతుంది. ఇప్పుడు 49 లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ 999 రూపాయలు మాత్రమే. IVF ప్యాకేజ్ పై 20,000 రూపాయలు తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977778819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం. సూపర్. ఆ సాంగ్ లో ఒక ఫీల్ ఉంటది. ఇప్పుడు పాపం చాలా వెయిట్ చేయించాను ఈ సాంగ్ కోసం. ఇప్పుడు ఆల్మోస్ట్ కూడా వచ్చి అడుగుతున్నారంట. అదే ఇప్పుడు ఇంటికి కాదు అసలు ఎక్కడెక్కడి నుంచి ఆ సాంగ్ లేకపోతే మాత్రం ఈ లెవెల్ అది ఒకసారి రవణ్ ఒకసారి పిలిచారు. అంటే ఈయనకి ఐడియా లేదు కదా ఈ సాంగ్స్ ఇవన్నీ ఐడియా లేదు. క్యారెక్టర్ అంటే ఇమీడియట్ గా నడ్డు అనేవాడు ఆ క్యారెక్టర్ లో పరాకాయ ప్రదర్శన చేసి చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. సరే ఏంటి శివ ఈ పాట ఎంతమంది అడుగుతున్నారు, ఏం పాట ఇది అన్నారు. అంటే నా లేదన్నా 15-20 ఇయర్స్ నుంచి ఆ డప్పు సీన్ ఆయన ఒక ఆయన పాడిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 12-15 ఇయర్స్ నుంచి అయ్యప్ప సాంగ్ ఒక యాంథమ్ సాంగ్ లాగా అయిపోయింది ఇది. సో అందుకే ఇంత రెస్పాన్స్ అన్నప్పుడు సార్ కూడా ఏంటంటే ఇది ఎట్టి బెస్ట్ చాలా బాగా చేయాలి, ఎందుకంటే వాళ్ళందరూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనం బాగా చేయాలని చెప్పేసి. మీరు చూడండి రెవెన్ నా సాంగ్ లో ఎరగదీశారు. సో ఇప్పుడు ఆ వెయిటింగ్ కి నేను ముగింపు పలుకుతూ ప్రీ రిలీజ్ కి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. ఆ డేట్ కూడా త్వరలో మంచి పోస్టర్ తో అనౌన్స్ చేస్తాము. ప్రీ రిలీజ్ రోజు మల్లెపూల పల్లకి సాంగ్ ఫుల్ సాంగ్ ఆడియో విత్ 1 minute ఆఫ్ వీడియోతో 1 minute ఆర్ వాట్ ఎవర్ ద లెంత్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ అండి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎస్పెషల్లీ అయ్యప్ప స్వామి భక్తులు అవ్వచ్చు, కామన్ ఆడియన్స్ అవ్వచ్చు. సూపర్ అండి, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ రవితేజ గారిని ఇలా మీరు మోస్ట్ సింపుల్ లుక్స్ తో అట్లా వెళ్ళారు మీరు. మన సునీల్ నారాయణ గారి అమ్మాయి పెళ్లిను అలాగే ఇది విపరీతంగా వైరల్ అయింది కదా అప్పుడు. అంటే ఇంకా ఎవరు పెడితే వాళ్ళకి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లో అది వెళ్తూనే ఉంది. అంటే రవితేజ గారు చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు. సినిమా ఇంటర్వ్యూలో మనం ఉంటాం కాబట్టి కనిపిస్తారు. బట్ ఇలాగా ఒకటి మనది కూడా అప్పుడప్పుడు చిన్న. సో ఎనీథింగ్ ఇన్ పర్టికులర్ అండి యూ వాంట్ టు స్పీక్ అబౌట్ యువర్ అపియరెన్సెస్? మీరు చాలా తక్కువగా కనిపించడం. ఎందుకు తక్కువ కనిపిస్తారు? నాకు పెద్దగా బయటికి రావటం, ఫంక్షన్ వెళ్ళటం నాకు అసలు నచ్చదు. ఓకే, అంటే వస్తే అది రకరకాలుగా వెళ్తుంది అంటారా? అది కూడా కాదు, somehow నాకు అది you are a person who likes to stay indoors. Okay. சிறுவர்கள் முதல் பெரியவர்கள் வரை புத்தாடை அணிந்தும் ஒரு வெடித்தும் தீபாவளி சென்னை மயிலாப்பூர் கபாலீஸ்வரர் கோவில். Thank you so much. You did not come into Telugu anchor. But you started off as a child actor. No. That's just a story, and that film is in 1960s. No, not that film. Not that film. Generally, I am asking. జీవితం స్టార్ట్ అయింది మీడియా నుంచి. Media నుంచి. So as an anchor. News anchor. Yeah. Okay, just a news anchor, but not as a entertainment host. I hosted couple of entertainment shows later in channel. This was my first gig. Yeah. Oh, so this was your first one. Superb. And Raviteja garu in gym. Sir, మీరే పోస్ట్ చేశారు కదా? నేను కాదు, అది దొంగతనంగా మా అమ్మ రికార్డ్ చేసి పోస్ట్ చేసింది. నాకు సంబంధం లేని మ్యాటర్. సంగతి చూసి అనిపించింది నాకే, నేనే కాదు. మీరు ఇందులో కూతురుతో ఉండేటువంటి ఈ బాండింగ్ ఉంది కదా, మీ పిల్లల విషయంలో మీరు ఎప్పుడైనా ఇలా చేయొద్దు ఫలానాది ఈ రెస్ట్రిక్షన్ ఉండాలి అనో, లేకపోతే వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం కానీ, లేదా వాళ్ళు మీకు అడ్వైస్ ఇవ్వడం కానీ? వాళ్ళు ట్రై చేస్తుంటారు, మరి తీసుకోండి వేరే విషయం. నేను ఎప్పుడు ఇవ్వను, ఆ విషయం తెలిసిందే కదా అందరికి. కాదు, మీకు సోషల్ మీడియాలో అడ్వైస్ ఇస్తారా వాళ్ళు ఏమైనా? వీళ్ళు ఎవరు? మీ పిల్లలు.
అంటే ఇలాంటి పోస్ట్ పెడితే బాగుంటుందా? వాళ్ళు ఇస్తూనే ఉంటారు. వాళ్ళు కొంచెం అదే పని మీద ఉంటారు, తర్వాత ఇంకేటి వినలేక వదిలేశారు. అండ్ అలాగే ఇప్పుడు ఈ సినిమాలో సబ్జెక్ట్ లో కూతురు గురించిన ఎక్కువ ఎంఫసిస్ ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా చాలా ఫ్యామిలీస్ లో కొడుకు అంటే ఒక రకంగాను కూతురు అంటే ఇంకొక రకంగాను చూసుకోవడం అనేది ఉంది. ఇట్ ఇస్ స్టిల్ దేర్ ఎగ్జిస్టింగ్. అది ఉంటుంది కూడా. యా, బట్ హౌ డు యూ థింక్ ఎలా చూసుకోవాలి అమ్మాయి అంటే? కరెక్ట్ గా చెప్పాలంటే ఆడపిల్ల అనేది ఒక కళ ఇంటికి, దాంట్లో 1% డౌట్ లేదు. అండ్ నేను ఇప్పుడు నువ్వు అడిగినట్టు ఇది చేయండి అది చేయనప్పుడు మీకు ఏది ఇష్టం అది చేయండి అంటాను. సినిమాలో కూడా అదే క్యారెక్టర్ అండి. అది రియల్ లైఫ్ లో రవితేజ గారి క్యారెక్టర్. అది మాత్రం నిజం కరెక్ట్ అని చెప్పినప్పుడు, ఎందుకంటే వాళ్ళు నువ్వు ఇది చదువుకోవాలి ఇది వెళ్ళాలి ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ 999 రూపాయలు మాత్రమే. IVF ప్యాకేజ్ పై 20,000 రూపాయలు తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం.